ద్వారా మనము ఆయనను స్తుతించడం లేదు, మనము ఆయనను కీర్తించడం లేదు. ఎలా స్తుతించాలి, ఎలా కీర్తించాలి, ఎలా ఆయనను ఆరాధించాలి? 4వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనంలో మనం చదివాం కదా, అయితే యథార్థముగా ఆరాధించువారు ఎలా ఆరాధించాలంటే పై ఆరాధన కాదంట. నువ్వు ఆరాధనకి ఎలా రావాలి? దేవుడు నా జీవితంలో కార్యం చేయగలడు అని ఒక నమ్మకంతో, ఒక యథార్థతతో దేవుని సన్నిధికి రావాలి. ఏదో వస్తున్నాం అన్నట్టుగా రాకూడదు. నామకార్థపు క్రైస్తవులుగా, నామకార్థపు భక్తులముగా దేవుని సన్నిధి రావడం కాదు. నువ్వు దేవుని సన్నిధికి ఎలా రావాలి అంటే యథార్థముగా రావాలి, భయభక్తులు కనేటువంటి వారుగా రావాలి. డిపెండ్ ఆఫ్ గాడ్, దేవుని మీదనే నీవు ఆధారం చేసుకోవాలి, నీవు నీ కుటుంబం, మనుషుల పైన కాదు.